యుద్ధరంగంలో ఒక సైనికుడికి అత్యంత నమ్మకమైన స్నేహితుడెవరు? కంటికి రెప్పలా కాపాడే బంకర్ కాదు, వెనక నుంచి దన్నుగా నిలిచే తోటి సైనికుడు కాదు, శత్రువు గుండెల్లోకి బుల్లెట్లను గురి తప్పకుండా పంపే అతని చేతిలోని అసాల్ట్ రైఫిల్. అలాంటి ఒక రైఫిల్ కథ ఇప్పుడు భారత రక్షణ రంగ చరిత్రను తిరగరాస్తోంది. ఇది కేవలం ఒక తుపాకీ కథ కాదు. రష్యా మంచుకొండల్లో పుట్టి భారత్లోని అమేథీ గడ్డపై 100% స్వదేశీ సింహంలా మారిన అత్యాధునిక ఆయుధ ప్రస్థానం. గడిచిన 3 దశాబ్దాలుగా భారత సరిహద్దుల్లో, కార్గిల్ మంచు శిఖరాల్లో, కాశ్మీర్ లోయల్లో మన సైనికులు ఎక్కువగా ఉపయోగించిన ఆయుధం ఇండియన్ స్మాల్ ఆర్మ్ సిస్టమ్ ఇన్సాస్. 5.56 mm క్యాలిబర్ కలిగిన ఈ రైఫిల్ ఎన్నో యుద్ధాల్లో సేవలందించింది. కానీ మారుతున్న ఆధునిక యుద్ధ తంత్రాల ముందు ఇన్సాస్ నెమ్మదించింది. -డిగ్రీల చలిలో జామ్ అవడం, మ్యాగజైన్ క్రాక్ అవడం, శత్రువును ఒకే దెబ్బకు పడగొట్టే స్టాపింగ్ పవర్ తగ్గడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. మన సైనికుడికి ఇప్పుడు కావలసింది ఒకే ఒక్క బుల్లెట్తో శత్రువును మట్టి కరిపించే నమ్మకమైన ఆయుధం. ప్రపంచంలో తుపాకీల సామ్రాజ్యానికే రారాజు లాంటి కలష్నికోవ్ వంశంలో పుట్టిన AK-47 గురించి వినని వారుండరు. ఏ బురదలో పడినా, ఏ మంచులో మునిగినా గురి తప్పకుండా పేలడం దీని నైజం. సరిగ్గా ఇదే రష్యన్ నమ్మకం, ఆధునిక సాంకేతికతను మిళితం చేసి పుట్టిందే AK-203. 2019లో భారత్ రష్యా మధ్య కుదిరిన జాయింట్ వెంచర్ ఇందుకు ప్రాథమిక పునాది వేసింది. 2021లో ఉత్తరప్రదేశ్లోని అమేథీ కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దీని ఉత్పత్తికి సంబంధించిన అసలు కాంట్రాక్ట్ జరిగింది. ఈ కథలో అసలైన ఉత్కంఠ ఇక్కడే మొదలవుతుంది. ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అమేథీలో తయారీ మొదలైనప్పుడు రష్యా నుంచి విడిభాగాలు వచ్చేవి. గతేడాది వరకు ఈ రైఫిళ్లలో స్వదేశీ భాగాల వాటా కేవలం 50% మాత్రమే ఉండేది. అంటే లోపల కీలకమైన స్ప్రింగులు, బ్యారెల్ తయారీకి వాడే ప్రత్యేక ఉక్కు, ఫైరింగ్ పిన్ వంటి వాటి కోసం మనం రష్యా వైపు చూడాల్సి వచ్చేది. కానీ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా భారత రక్షణ రంగ శాస్త్రవేత్తలు, భారత సైన్యం ఒక భారీ మిషన్ చేపట్టారు. రష్యాపై ఆధారపడటాన్ని పూర్తిగా సున్నా చేయాలని నిర్ణయించారు. రాత్రింబవళ్లు శ్రమించి దేశీయ రక్షణ రంగ పరిశ్రమల సహకారంతో సరిగ్గా ఈ మధ్యకాలంలోనే ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. పూర్తిగా 100% భారతీయ ముడిసరుకు, భారతీయ సాంకేతికతతో మొట్టమొదటి ప్రోటోటైప్ రైఫిల్ తయారు చేశారు. దీనికి గర్వంగా పెట్టిన పేరే షేర్. షేర్ అంటే సింహం. అమేథీ ఫ్యాక్టరీలో ఈ సరికొత్త షేర్ గర్జించింది. నిర్వహించిన కఠినమైన టెస్ట్ ఫైరింగ్ ట్రయల్స్లో ఈ స్వదేశీ తుపాకీ అత్యంత విజయవంతంగా పాస్ అయింది. రక్షణ రంగ వ్యూహకర్తల విశ్లేషణ ప్రకారం AK-203 అనేది పాతకాలపు AK-47కు పూర్తి అప్గ్రేడెడ్ వర్షన్. దీని స్పెసిఫికేషన్లు పరిశీలిస్తే ఎవరికైనా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. శత్రు భయంకరమైన 7.62 × 39 mm క్యాలిబర్తో దీనిని రూపొందించారు. ఇన్సాస్ కంటే దీని బుల్లెట్ పరిమాణం, వేగం ఎక్కువ. అంటే దీని నుంచి దూసుకొచ్చే బుల్లెట్ శత్రువు ధరించిన ఆధునిక బాడీ ఆర్మర్ అంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను సైతం చీల్చుకుంటూ దూసుకుపోతుంది. ఇది నిమిషానికి 700 రౌండ్ల వేగంతో శత్రువుపై బుల్లెట్ల వర్షం కురిపించగలదు. అంటే రెప్పపాటులో అవతల వారు తుత్తునియాలు కావాల్సిందే. దాదాపు కిలోమీటర్ దూరంలో ఉన్న శత్రువును కూడా అటాక్ చేయొచ్చు. 800 మీటర్ల దీని ఎఫెక్టివ్ అటాక్ రేంజ్. పూర్తి లోడెడ్ మ్యాగజైన్తో కలిపి కూడా కేవలం 3.8 కేజీల వరకే బరువు ఉంటుంది. దీంతో సైనికుడు ఎంతటి ఎత్తైన కొండలైనా అలసట లేకుండా ఎక్కేయచ్చు. తుపాకీ పైన కింద ప్రత్యేకమైన రైల్స్ ఉంటాయి. దీనివల్ల రాత్రిపూట చూసే నైట్ విజన్ స్కోప్లు, లేజర్ సైట్లు, థర్మల్ ఇమేజర్లు, అదనపు గ్రిప్పులను కేవలం కొన్ని సెకండ్లలోనే అమర్చుకోవచ్చు. అన్నింటికీ మించి ఇది ఫోల్డబుల్ స్టాక్. తుపాకీ వెనక ఉండే బట్ను మడతపెట్టుకోవచ్చు. దీనివల్ల హెలికాప్టర్లలో ప్రయాణించేటప్పుడు లేదా ఇరుకైన గదుల్లోకి దూరి శత్రువులను ఏరిపారేసే క్లోజ్ క్వార్టర్ కాంబాట్ సమయంలో సైనికుడికి ఇది ఎంతో సౌకర్యం ఇస్తుంది.
మిలిటరీ అడ్వెంచర్ సినిమాల్లో ఫ్యాక్టరీలు వేగంగా ఆయుధాలను తయారు చేస్తున్నట్లు చూపిస్తుంటారు కదా. ఇప్పుడు అమేథీలోని కోర్వా ఫ్యాక్టరీలో సరిగ్గా అదే జరుగుతోంది. ఈ ప్లాంట్ ఆధునికీకరణ పనులు క్లైమాక్స్ దశకు చేరుకున్నాయి. ఫ్యాక్టరీ పూర్తి స్థాయి వేగాన్ని అందుకుంటే ప్రతి 100 సెకండ్లకు ఒక AK-203 షేర్ రైఫిల్ ప్రొడక్షన్ లైన్ నుంచి బయటకు వస్తుంది. భారత సైన్యానికి మొత్తం 6,01,427 రైఫిళ్లను సరఫరా చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఇందుకోసం ప్రభుత్వం 5,200 కోట్ల రూపాయలు కేటాయించింది. మొదట అనుకున్న గడువు ప్రకారం 2032 నాటికి ఈ డెలివరీలు పూర్తి కావాలి. భారతీయ ఇంజనీర్ల వేగం చూస్తుంటే నిర్ణీత గడువు కంటే 1 సంవత్సరం ముందే, అంటే 2030 డిసెంబర్ నాటికే ఆర్మీకి కావలసిన అన్ని రైఫిళ్లను డెలివరీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ అడ్వెంచర్ ఇక్కడితో ఆగడం లేదు. కథ తదుపరి ఆసక్తికరమైన మలుపు తీసుకోబోతోంది. అమేథీ ఫ్యాక్టరీలో తయారైన 100% స్వదేశీ షేర్ రైఫిళ్లను వచ్చే నెల, అంటే సెప్టెంబర్ 2026లో భారత సైన్యానికి అధికారిక ఫీల్డ్ ట్రయల్స్ కోసం అప్పగించనున్నారు. లద్దాఖ్ లాంటి -30 డిగ్రీల తీవ్ర చలి ప్రాంతాలు, రాజస్థాన్ ఎడారి లాంటి 50 డిగ్రీల ఎండల్లో సైన్యం వీటిని పరీక్షించనుంది. ఈ పరీక్షల్లో గ్రీన్ సిగ్నల్ రాగానే భారీ ఎత్తున మాస్ ప్రొడక్షన్ ప్రారంభమవుతుంది. అంతేకాదు, ఒకప్పుడు రష్యా నుంచి మనం తుపాకులు కొనేవాళ్ళం. కానీ ఇప్పుడు 100% మేడ్ ఇన్ ఇండియాగా మారిన ఈ AK-203 షేర్ రైఫిళ్లను మన దేశ అవసరాలు తీరిన తర్వాత ప్రపంచంలోని మిత్ర దేశాలకు ఎగుమతి చేయడానికి కూడా భారత్ గ్లోబల్ డీల్స్కు సిద్ధమవుతోంది. అంటే అమేథీ ఇకపై ప్రపంచ రక్షణ రంగ మ్యాప్లో ఒక పెద్ద ఆయుధ హబ్గా మారబోతోంది. రక్షణ రంగ నిపుణుల మాటల్లో చెప్పాలంటే లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా నుంచి పొంచి ఉన్న ముప్పును తిప్పికొట్టడానికి ఈ రైఫిల్స్ మన పదాతి దళాలకు పెద్ద బూస్ట్ ఇవ్వబోతున్నాయి. ఇప్పటికే భారత సైన్యం అమెరికాకు చెందిన SIG సాయర్ 716 రైఫిళ్లను వాడుతోంది. వాటికి తోడుగా ఇప్పుడు 100% దేశీయ రక్తం, స్వదేశీ ఇనుముతో తయారైన ఈ AK-203 షేర్ తోడైతే భారత సైనికుడిని ఎదుర్కొనే సాహసం ఏ శత్రువు కూడా చేయలేడు. మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియన్ ఆర్మీ అనే స్లోగన్కు నిలువెత్తు రూపం ఈ తుపాకీ. సరిహద్దుల్లో కాపలా కాసే మన వీర జవాన్ల చేతుల్లో ఈ సరికొత్త షేర్ శత్రువుల పాలిట యమపాసం కాబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.